friends, welcome to Sam Tutorials. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం FCAR ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ బిల్ 2020 గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. FCRA బిల్ 2020లో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. విదేశీ నిధుల నియంత్రణ చట్టం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఏంటి మనం డిస్కస్ చేసేది ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ బిల్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటిది ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ బిల్ అమెండ్మెంట్ బిల్ 2020 ఫ్రెండ్స్. అయితే ఇది 1946 నుంచి 1976 వరకు కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ మీద, అంటే విదేశీ నిధుల మీద ఎటువంటి నియంత్రణ లేదు ఫ్రెండ్స్. దట్ మీన్స్ నో రెగ్యులేషన్స్. అంటే 1946 నుంచి 1976 వరకు ఏం లేవు ఫ్రెండ్స్, రెగ్యులేషన్స్ ఏం లేవు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటి రెగ్యులేషన్స్ లేవు మనకి. ఎప్పుడు రెగ్యులేషన్స్ వచ్చాయి, ఎప్పుడు మన రెగ్యులేషన్స్ రావడం జరిగిందంటే 1976లో మొదటిసారిగా విదేశీ నిధుల మీద నియంత్రణ రావడం జరిగింది. నియంత్రణలు తీసుకొచ్చారు ఒక చట్టం చేసి 1976లో రెగ్యులేషన్. అంటే 1976 బిలో నో రెగ్యులేషన్, బట్ 1976లో, అంటే 1976 ముందు విదేశీ నిధుల మీద నియంత్రణ ఉండేది కాదు. ఎప్పుడు మొదటిసారిగా నియంత్రణ తీసుకురాబడింది 1976లో విదేశీ నిధుల మీద నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ చట్టానికి 2010లో ఒకసారి సవరించారు, 2010లో ఒకసారి సవరించడం జరిగింది. ఇప్పుడు 2020లో సవరించడంలో మోడీ ప్రభుత్వం సవరణలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ బిల్. ఓకేనా ఫ్రెండ్స్, అమెండ్మెంట్ బిల్. అసలు ఎందుకు దీనిపైన సవరణలు తీసుకురావడం జరిగిందంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన దేశంలో ఏదైనా మనకి దేశ ఆర్థిక వ్యవస్థలో NGOలు ఉంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వచ్చి అనేక దేశంలో సర్వీస్ చేస్తూ ఉంటాయి. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో NGOల పాత్ర ఉండాలి, NGOల పాత్ర కీలకమే. అంటే మోదీ గవర్నమెంట్ ఈ బిల్లు ప్రవేశపెట్టాడు ఏం చెప్తుందంటే, మేము NGOలకు వ్యతిరేకం కాదు, మేము NGOలను సపోర్ట్ చేస్తాం. దేశీయ ఆర్థిక వ్యవస్థలో NGOల పాత్ర కీలకమే. కాకపోతే ఎందుకు ఈ విషయంలో విదేశీ నిధుల విషయంలో నియంత్రణ విధించవలసి వచ్చిందంటే, ఏ ఉద్దేశంతో అయితే NGOలను లేదా ఈ సోషల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ను మా దేశంలో అనుమతించామో ఆ ఉద్దేశాల కోసం కాకుండా కొన్ని NGOలు ఆ నిధులను మిస్యూజ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మిస్యూజ్ లేకుండా మేము దీన్ని అటువంటి మిస్యూజెస్కి పాల్పడకుండా ఈ చట్టంలో కొన్ని సవరణలు చేస్తున్నాం అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ తెలియజేస్తుంది. అయితే మొదటిసారిగా ఇందాక చెప్పినట్టు 1946లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చారు ఫ్రెండ్స్, సవరించారు. 2010లో సవరించారు. ఇప్పుడు మూడోసారి 2020లో సవరించడం జరుగుతుంది. అంటే ఇది ఒక విధంగా మంచి పరిణామం. ఎందుకంటే NGOల్ని పూర్తిగా రిమూవ్ చేయట్లేదు వీళ్ళు, కేవలం ఏం చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు అంతే. రెగ్యులేషన్ మీన్స్ కొంత ఏం చేస్తున్నారంటే కొంత నియంత్రిస్తున్నారు. అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థలోంచి పూర్తిగా వాటిని తొలగిస్తే తప్పు అవుతుంది, కానీ అది వచ్చే విదేశీ నిధులు తప్పు త్రోవ పట్టకుండా సక్రమమైన మార్గంలో మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేటట్టు నియంత్రించడంలో ఏం తప్పు లేదు. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దేశంలోని NGO సంస్థలు విదేశీ నిధులతో దేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నియంత్రిస్తున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా NGOలను ప్రోత్సహించాలి. NGOలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చూడండి, ఈ NGOలు ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. అయితే ఈ NGOలు దేశంలో 3 రకాలుగా రిజిస్టర్ కావచ్చు ఫ్రెండ్స్. ఈ NGOలు దేశంలో ఎన్ని రకాలుగా నియంత్రించబడతాయి, ఎన్ని రకాలుగా నమోదు కాబడతాయి ఫ్రెండ్స్ అంటే 3 రకాలుగా నమోదు చేయబడతాయి. ఒకటి ట్రస్ట్ కింద నమోదు అవ్వచ్చు. ఎలా ఫ్రెండ్స్, ట్రస్ట్ కింద నమోదు అవ్వచ్చు. ఏ చట్టం ప్రకారం, ట్రస్ట్ యాక్ట్ 1882 ప్రకారం. లేదంటే ఒక సొసైటీ కింద అవి రిజిస్టర్ కాబడవచ్చు. దీని ప్రకారం సొసైటీ యాక్ట్ 1860 ప్రకారం. లేదంటే ఒక కంపెనీ కింద ఆ NGO మనకి రిజిస్టర్ కావచ్చు, కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం.
ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఏదైనా విదేశీయులు మన దేశంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా మన గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఈ ఎన్జిఓలు ఎన్ని రకాలుగా రిజిస్టర్ అవుతాయని చెప్పుకున్నాం, 3 రకాలుగా రిజిస్టర్ అవుతాయి. అయితే ట్రస్ట్ 1882 కింద రిజిస్టర్ అవ్వచ్చు, లేదా సొసైటీ కింద రిజిస్టర్ అవ్వాలంటే సొసైటీ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అవ్వచ్చు, కంపెనీగా రిజిస్టర్ కావాలంటే కంపెనీ యాక్ట్ 2013గా కూడా ఇవి రిజిస్టర్ కావచ్చు. అయితే ఈ ఎన్జిఓలు భారతదేశంలోని ఏ ఏ కార్యక్రమాలు, నాట్ ఓన్లీ భారతదేశం, ఎక్కడున్నా ఏ దేశంలో ఎన్జిఓలు ఉన్నప్పటికీ కూడా వీరు 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 చేసే కార్యక్రమాలు ఏంటి అంటే సామాజిక కార్యక్రమాలు ఫ్రెండ్స్. ఎక్కువగా ఎన్జిఓ సంస్థల ఉద్దేశం ఏంటంటే ప్రజల సంక్షేమం కోసం వీరు అనేక సామాజిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎన్జిఓలను చాలామంది నిరుద్యోగ యువత కూడా వాళ్ళ తోడ్పాటుని అందిస్తారు. ఆ నిరుద్యోగ యువతకి ఎంతో కొంత కాంపెన్సేషన్ కూడా ఈ ఎన్జిఓ సంస్థలు చెల్లిస్తూ ఉంటుంటాయి. అయితే ఏ ఏ విషయాల్లో ఈ ఎన్జిఓలు కార్యక్రమాలు జరుపుతారంటే విద్య, వైద్యం, పర్యావరణ సంబంధించినవి, వ్యవసాయ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు పిల్లలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని ఆటలు మరియు వృద్ధులకు సంబంధించిన మొదలైన కార్యక్రమాలు కూడా ఈ ఎన్జిఓలు అనేవి నిర్వహిస్తాయి ఫ్రెండ్స్. చాలా రకాల ఎన్జిఓస్ వస్తుంటాయి, చాలా రకరకాల ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకి నిర్వహించడం జరుగుతుంది. అయితే దేశంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓ సంస్థలు ఏంటి ఒకసారి చూడండి. ఇది జస్ట్ ఒక ఐడియా కోసం ఫ్రెండ్స్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చూడండి ఫ్రెండ్స్, స్మైల్ ఫౌండేషన్, నాని కాళీ ఫౌండేషన్, గివ్ ఇండియా ఫౌండేషన్, గూంజీ మరియు హెల్పేజ్ ఫౌండేషన్. ఏంటి ఫ్రెండ్స్ మరిది ఎల్ఫేజ్ ఫౌండేషన్ ఫ్రెండ్స్. ఏంటిది ఎల్ఫేజ్ ఫౌండేషన్, క్రై ఫౌండేషన్, క్రై అంటే చైల్డ్ రైట్స్ అండ్ యూ, ఓకేనా, కేర్ ఇండియా ఫౌండేషన్, సమన్ ఫౌండేషన్ అండ్ ప్రాత్. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓ సంస్థలు ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఈ ఎన్జిఓ సంస్థలు భారతదేశంలో దేనికోసం ముఖ్యంగా ప్రవేశపడ్డాయంటే సమాజ సంక్షేమం కోసం ఫ్రెండ్స్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సమాజం కోసం పాటుపడే ఈ ఎన్జిఓలపై నియంత్రణ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే 1976 వరకు కూడా ఈ సమాజ సంక్షేమం కోసం పాటుపడే ఈ ఎన్జిఓలపై నియంత్రణ అనేది లేదు మనకి. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మన ఫ్రెండ్స్, ఇలాంటి మంచి పనులు చేసే ఎన్జిఓలపై విదేశీ నిధులపై మనం ఎందుకు నియంత్రణ విధించాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, 1947 నుంచి 1976 వరకు ఎన్జిఓ సంస్థలకు సంబంధించిన నిధులపై నో రెగ్యులేషన్స్. రెగ్యులేషన్ విదేశీ నిధుల మీద ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు. బట్ మొదటిసారిగా ఎప్పుడు రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు, 1976లో. తర్వాత సవరణ అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు, సవరణ చేశారు 2010లో. తర్వాత సవరణ 2020లో చేశారు ఫ్రెండ్స్. అయితే భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు లేదా అనేక మంచి పనులు చేసే ఇటువంటి ఎన్జిఓలకి విదేశాల నుంచి నిధులపై ఎందుకు నియంత్రించాలి, అవి చేసే మంచి పనులే కదా, ఎందుకు అటువంటి నియంత్రించాలంటే ఓకే వెరీ గుడ్, చాలా మంచి పనులు చేస్తున్నాయి. బట్ కొన్ని ఎన్జిఓలు ఏవైతే ఉద్దేశం కోసం దేశంలో ప్రవేశపెట్టబడ్డాయో ఆ ఉద్దేశం కోసం కాకుండా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఆ నిధులను ఎన్జిఓలు మిస్యూజ్ చేస్తారని మనం చెప్పేసి ఇంతకుముందు ఆలోచించాం. ఏ విధంగా కొన్ని సంస్థలు మిస్యూజ్ చేస్తున్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ఎన్జిఓ సంస్థలు మత మార్పిడులు చేస్తున్నాయి. మత మార్పిడి విషయంలో కూడా ఈ ఎన్జిఓ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశం అనేది లౌకిక రాజ్యం అని ఫ్రెండ్స్ మనకు తెలుసు. ఏ వ్యక్తిని బలవంతంగా మత మార్పిడి చేయకూడదు. ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను బట్టి ఆ వ్యక్తికి ఇష్టపూర్వకంగా ఆ మతాన్ని అంగీకరిస్తే ప్రాబ్లం లేదు. కానీ ఏ వ్యక్తులకు కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందించి ఏ వ్యక్తిని కూడా మత మార్పులు చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని సంక్షేమ కార్యక్రమాల ఉద్దేశంతో కొన్ని మత మార్పులు చేస్తామని చెప్పేసి ఒక అభియోగం ఉంది. దాంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ఫ్రెండ్స్. కొన్ని సంస్థలు అనేవి ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం ద్వారా కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఎన్జిఓలు ఏదో అది కొన్ని హైడ్రో ప్రాజెక్టులు కానీ న్యూక్లియర్ ప్రాజెక్టుల విషయంలో చూస్తే అవి దేశ అభ్యున్నతికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఎన్జిఓ అనే వంకతో అక్కడ టెంట్ వేసేసి చాలా రాస్తారాకులు ధర్నాలు చేసి పర్యావరణానికి అననుకూలం ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి లేనిపోయిన రాద్ధాంతాలు చేస్తుంటారు. ఓకే, ఖచ్చితంగా మనం కొన్ని పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. అలా అని చెప్పేసి ఏ ఇండస్ట్రీస్ కూడా మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అవుతుంది. కాబట్టి అనవసరమైన రాద్ధాంతం చేసి అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవటం వల్ల
ఈ ప్రాజెక్టులు ముందుకెళ్ళడం విషయంలో చాలా ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి ఫ్రెండ్స్. కొన్ని ఎన్‌జీఓ సంస్థలు ఈ విధంగా కూడా తోడ్పడుతున్నాయి. అంటే ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులేషన్ చేయాలనే అవసరత వీళ్ళకొచ్చింది. అంటే వీళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం వచ్చి భారతదేశం యొక్క అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంతో కొంత అవరోధం వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, అనవసరంగా ఫీల్ చేస్తారు. ఏం ఫ్రెండ్స్, అనవసరంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ కోర్టులో వేస్తారు. ఇది పర్యావరణంకి వ్యతిరేకంగా ఉందని చెప్పి అనవసరంగా ఫిల్ చేయడం, మరియు దాంతోపాటు కొన్ని సనాతన సాంస్కృతిక కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ కూడా అభియోగాలు. ఎందుకు ఎన్‌జీఓలు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనేది మన ప్రభుత్వం చెప్పే అభియోగాలు. అంటే సనాతన సాంస్కృతిక కార్యక్రమాలు అడ్డుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వం నుంచి కొన్ని ఆచార వ్యవహారాలు వస్తుంటాయి. మన ఎగ్జాంపుల్, మన జల్లికట్టు గురించి చూస్తే, జల్లికట్టులో జీవుల్ని మూగజీవాలు హింసిస్తున్నారని చెప్పేసి కోర్టులో కేసులు వేయటం, దీన్ని అడ్డుకోవాలని చూడడంతో అక్కడున్న ఆ కమ్యూనిటీ యొక్క మనోభావాలు దెబ్బతినడం, దాంతోపాటు కొన్ని జాతి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ ఈ మొదలైన కార్యక్రమాల వలన ఎఫ్సిఆర్ఏను ప్రారంభించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొదలైన కార్యక్రమాల వలన ఎఫ్సిఆర్ఏను ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కొన్ని వ్యతిరేక కార్యక్రమాల వలన ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే కొన్ని సర్వేల వల్ల ఏం జరుగుతుందంటే, ఈ జాతి వ్యతిరేక కార్యక్రమాలు లేదా ఇప్పుడు చెప్పుకున్నాం చూసారు 6 పాయింట్స్, వీటి వల్ల చూడండి ఈ ఎన్‌జీఓ సంస్థలు లక్ష్యాల కోసం కాకుండా ఈ 6 పాయింట్ల కోసం పాటుపడుతున్నాయని చెప్పేసి దాదాపు మన దేశ జీడిపిలో 2-3% వీటికే ఖర్చు అవుతుంది. అంటే మన జీడిపి గ్రోత్ అనేది 2-3% వీటి వల్ల తగ్గిపోతుందని చెప్పేసి, కోల్పోవడం జరుగుతుందని చెప్పేసి కొన్ని సర్వేలు కూడా మనకి తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ ఎఫ్సిఆర్ 2020 బిల్లు సవరణ చట్టంలో ముఖ్య అంశాలు ఏంటి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ 2020 సవరణ చట్టంలో ముఖ్య అంశాలు ఏంటి చూడండి. ఫస్ట్ పాయింట్, పరిపాలనా ఖర్చులను 50% నుంచి 20%కి తగ్గించడం జరిగింది. మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, ఏదైనా ఎన్‌జీఓ సంస్థ తన పరిపాలనా ఖర్చును ఇంతకుముందు 50% ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గించిందంటే 20% తగ్గించడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎన్‌జీఓ సంస్థకి విదేశాల నుంచి 100 కోట్లు వస్తే ఇంతకుముందు ఆ పరిపాలన కోసం 50 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎంతకు తగ్గించింది, 20 కోట్లే వాటి పరిపాలన కోసం ఖర్చు పెట్టుకోవాలని దీన్ని తగ్గించడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఎన్‌జీఓలు మనం కొంత కుదించేటట్టు అవుతుంది. ఎన్‌జీఓలు కొంత మనం రిస్ట్రిక్ట్ చేసినట్టు అవుతుంది. ఇది ఖచ్చితంగా అనవసరంగా మోడీ గవర్నమెంట్ ఎన్‌జీఓ పరిపాలనలో జోక్యం చేసుకుంటుందనే విషయం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్‌జీఓలో మనకి వర్క్ చేసేంతవరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ వ్యక్తులే అంటే నిరుద్యోగులు మాత్రమే వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా తక్కువ. అంటే ఒకవేళ ఇక్కడ పరిపాలనా ఖర్చును 50% నుంచి 20% తగ్గించడం వల్ల ఏం చేస్తారు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించేస్తారు ఎన్‌జీఓలు. ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గించిస్తే మన దేశంలో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే ఈ ఒక్క విషయంలోనే ఎందుకు కొంచెం జోక్యం చేసుకోవడం, ఎన్‌జీఓల పరిపాలన విషయంలో ప్రభుత్వం జోక్యం కొంచెం అనవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ ఎన్‌జీఓ సంస్థ సొంతంగా వచ్చి కొంత పెట్టుబడి పెడుతుంది కాబట్టి, దేశ అభ్యున్నతి కోసం ఎంతో కొంత పాటుపడుతున్నాయి కాబట్టి, ఈ పరిపాలనా ఖర్చులను 20%కి తగ్గించడం వల్ల అక్కడ ఉండే వ్యక్తులకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో ఆ ఎన్‌జీఓలు వెనుకడుగు వేయొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది ఒక్క పాయింట్ విషయంలో కూడా ప్రభుత్వం యొక్క అనవసరం జోక్యం అనిపిస్తుందని మనం ఆలోచన చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి, రద్దయిన రిజిస్ట్రేషన్ను 6 నెలల నుండి 12 నెలలకు పెంచారు. ఇంతకుముందు ఏదైనా ఒక ఎన్‌జీఓ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు అయితే 6 నెలల్లో ఎన్‌జీఓను పునరుద్ధరించుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని ఎన్ని నెలలకు పెంచారు, 12 నెలలకు పెంచారు. అంటే ఏదైనా ఒక ఎన్‌జీఓ ఒక రిజిస్ట్రేషన్ రద్దు అయితే ఇంతకుముందు 6 నెలల్లో అది పునరుద్ధరించబడేది, ఇప్పుడు దానికి 12 నెలలు గడువు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ను ఢిల్లీలోని ఎస్బీఐలో కలిగి ఉండాలి. డిజిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏ ఉద్దేశంతో అయితే నిధులు వస్తున్నాయో ఆ ఉద్దేశానికి సంబంధించిన ఆ నిధులన్నింటిని కూడా ఒక ఢిల్లీలోని ఒక అకౌంట్లో వాళ్ళు డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు వచ్చిందనుకోండి, ఆ 100 కోట్లు ఢిల్లీలో ఉన్న ఎస్బీఐ అకౌంట్లోనే మాత్రమే డిపాజిట్ చేయాలి కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి ఎక్కడికి నిధులు వెళ్తున్నాయని చెప్పేసి ఈజీగా దాన్ని ట్రేస్ అవుట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీలో ఒక ఎస్బీఐలోని మాత్రం రిజిస్టర్ చేయాలి, మేము అమౌంట్ని అమౌంట్ వేయాలా, లేదంటే ఇంకా వేరే అవకాశం ఉందంటే ఇంకొక అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. మరొక ఖాతాను దేశంలో ఎక్కడైనా షెడ్యూల్ బ్యాంకులో ఉండొచ్చు. అంటే దీంతో పాటుగా దేశంలో ఎక్కడైనా మరొక షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ని కలిగి ఉండొచ్చు. అయితే ఢిల్లీలో ఒక అకౌంట్ ఉండాలి, లేదంటే దాంతోపాటు ఏదైనా ఒక షెడ్యూల్ బ్యాంకులో, ఈ రెండింటిలో ఉండాలి. అంటే తక్కువ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, డిపాజిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫారెన్ నుంచి మన దేశంలో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయంలో చాలా క్లారిటీగా గవర్నమెంట్కి తెలుస్తుంది ఈజీగా. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఈ సవరణ చేయడం జరిగింది. ఇంకా 5వ సవరణ ఏం చేశారంటే, గిల్టీగా గుర్తించబడిన ఎన్జిఓ, అంటే ఏదైనా ఒక ఎన్జిఓ సంస్థ తప్పుగా చేయబడి తప్పుడు సంస్థగా గుర్తించబడింది, అటువంటి సంస్థలో ఎన్జిఓ అన్యూటిలైజ్డ్ లేదా అన్రిసీవ్డ్ అమౌంట్ ఉంటుంది చూసారా, ఆ మొత్తం ఉపయోగించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థకి ఒక అమెరికా నుంచి ఒక 100 కోట్లు వచ్చాయి అనుకుందాం. ఆ 100 కోట్లు వచ్చి ఉంటే ఆ 100 కోట్లు ఒక 50 కోట్లు సంస్థ ఖర్చు పెట్టేసింది, ఇంకా 50 కోట్లు అన్యూటిలైజ్ చేసింది. ఓకేనా, అంటే ఇంకా ఉపయోగించలేదు, లేదంటే మొత్తం అన్రిసీవ్డ్ మనీ అని తీసుకుని నో ప్రాబ్లం. అంటే అలా ఉపయోగించిన 50% మనీని కూడా, 50 కోట్లు కూడా ఖచ్చితంగా దాన్ని మనం వాడుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని మన ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అనుమతి అవసరం అని చెప్పేసి ఒక సవరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ విదేశీ నిధులను ఇతరులు మార్పిడి చేయరాదు. ఇంతకుముందు విదేశీ నిధులను, విదేశీ నుంచి 100 కోట్లు వచ్చిందంటే డిఫరెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన విదేశీ నిధులను ఏ పర్పస్తో వచ్చిందో, ఏ అకౌంట్లోకి వచ్చిందో ఆ అకౌంట్లో నుంచి మనం ఏదైతే ప్రోగ్రామ్స్ ఖర్చు పెడుతున్నామో చెప్పేసి అన్నిటికి కూడా ఫైల్స్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్, అంటే ఇక్కడ అవినీతి విదేశాల నుంచి వచ్చే సొమ్ము తప్పుడు మార్గంలో ప్రవేశించకుండా, అంటే ఉగ్రవాదానికి కానీ ఇక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పోకుండా ఒక విధంగా ప్రభుత్వం అడ్డుకట్టేసినట్టే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్నే మనం ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్, అంటే ఫారిన్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ మనం ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. అలా ట్రాన్స్ఫర్ చేస్తే అదేమవుతుంది, ప్రొహిబిషన్ అవుతుంది, నేరం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విదేశీ నిధులను పబ్లిక్ సర్వెంట్స్కు దూరం చేయాలి. అంటే ఈ విదేశీ నిధులను ఎవరైతే ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా వీటిలన్నింటిలో కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ దూరంగా ఉండాలని చెప్పేసి ఒక సవరణ చట్టం చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు చూడండి ఫ్రెండ్స్, ఇంకేమున్నాయి, ఇంకా దాంతోపాటు చూడండి, ఎన్జిఓలు అందరికీ కూడా ఆఫీస్ బేరర్ యొక్క ఆధార్ కార్డులు అనుసంధానించాలి. ఇంతకుముందు ఏదైనా ఎన్జిఓ తీసుకుంటే ఎన్జిఓ ఒక చైర్మన్ మాత్రమే ఆధార్ కార్డు మాత్రమే అనుసంధానించబడి ఆయనకి అకౌంట్లో డబ్బులు వచ్చేవి, రిమైనింగ్ ఆయన ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఒకవేళ ఆయన ఎక్కడికైనా ఎస్కేప్ అయిపోతే అమౌంట్ పట్టుకొని ఇంకొక ఆధారాలు ఉండే కాదు. ఇప్పుడు కాబట్టి ఏం చేశారు, ఎన్జిఓలను అందరి యొక్క ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత ఐడెంటిఫికేషన్కి ఈజీగా, అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు చూడండి, ఎన్జిఓలు తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, దాన్ని ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఎన్జిఓలు ఖచ్చితంగా ఎంత ట్యాక్స్గా ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నారనేది ప్రతిదాన్ని కూడా ఫైల్ అవుట్ చేయాలి అని చెప్తుంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎన్జిఓలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్జిఓ రిజిస్ట్రేషన్ వల్ల కొత్తగా చేసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్జిఓలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఏ ఉద్దేశం కోసం డబ్బు వస్తుందో దానికోసమే ఖర్చు చేయాలి. ఒక పర్పస్, విదేశం నుంచి మన దేశంలోకి ఒక పర్పస్ మీద అమౌంట్, ఒక పర్పస్ మీద వచ్చినప్పుడు ఆ పర్పస్ మీద ఖర్చు చేయాలి. రిమైనింగ్ ఏ పర్పస్ మీద కూడా ఖర్చు చేయకూడదని చెప్పేసి ఇటువంటి సవరణలు మనకి ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ బిల్ 2020లో ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇందులో ముఖ్య అంశాలు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం ఛానల్ని డెవలప్మెంట్ కోసం మీ వంతు సహాయ శాఖలు అందించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.